దగదర్తి గ్రామంలో మందుల షాపు ధ్వంసంపై కేసు నమోదు అయినట్టు కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. ఆయన ధ్వంసానికి గురైన మందుల షాపును పరిశీలించి విచారణ చేపట్టారు. దీనితో నిందితులను అరెస్టు చేసి కోర్టు పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. కత్తులు కటారులతో బెదిరించలేదని కొన్ని ఛానల్స్ అవాస్తవాలు ప్రచురించాయని ఆయన పేర్కొన్నారు. నిన్న సాయంత్రం దగదర్తి విలేజ్లో సుమారు 4:30 టైంలో కొంతమంది వ్యక్తులు క్రికెట్ ఆడుతూ వంశీ అనేవాడికి కాలికి గాయం జరిగిందని చెప్పేసి మెడిసిన్ కావాలని చెప్పేసి మెడికల్ షాప్కి వచ్చినట్టు వీళ్ళు మెడికల్ షాప్కి వచ్చిన కావాల్సిన అయితే ఇక్కడ లేవు వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టిగా వాళ్ళందరూ గట్టిగా కేకలు వేసి ఎందుకు లేవు నువ్వు ఏం చేస్తున్నావు ఎన్ని లేకుండా ఏం చేస్తున్నావు ఇక్కడ అనేసి గట్టిగా ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు సుమంత్ కాకి వెంకటేశ్వరు వీళ్ళందరూ గట్టిగా అరిసి వెళ్ళిపోయారు. మళ్ళా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ ఇంకొక 10-15 మంది వచ్చి గొడవ చేసి ఎందుకు చేస్తున్నారు మీరు ఎందుకు గొడవ మాకని చెప్పేసి లోపలికి వెళ్ళి గొడవ పడినారంట. గొడవ పడినప్పుడు ర్యాక్ అదేదో మెడిసిన్ ర్యాక్ కూడా అది కింద పడినట్టు చెప్తున్నారు. మెడిసిన్ సంబంధించిన ర్యాక్ కూడా కింద పడింది. వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా తాగి వచ్చినారు అని చెప్పేసి చెప్పారు, తెలియజేయడం తెలుస్తుంది. తాగి వచ్చినారు వీళ్ళందరూ కూడా ఈ ఊరికి సంబంధించిన వాళ్ళు. వీళ్ళందరూ వచ్చి గొడవ చేసేటప్పుడు మామూలుగా వచ్చి ఎవరికైనా గాయాలు అయినాయా ఏమైనా ఇబ్బంది అయిందంటే గాయాలు ఏమి కాదా ఎవరిని కొట్టడం తిట్టడం జరగలేదు. కాకపోతే బూతులు తిట్టారు మా ఇంట్లో వాళ్ళని లేడీస్ అని చెప్పేసి మెడికల్ షాప్ ఓనర్ చెప్పారు. ఈ విషయంగా కత్తులు లేకపోతే కత్తులు కటార్లు కానీ లేకపోతే ఇంకేమైనా కర్రలు కానీ ఇవన్నీ ఉన్నాయా అని కూడా ఎంక్వైరీ చేశాము. కత్తులు కటార్లు ఇవన్నీ కూడా ఏమి లేవు. వచ్చిన వాళ్ళు మాత్రం అనరులే మాకు గట్టిగా అరిచి కేకలేసి తాగి గందరగోళం చేసింది వాస్తవమే. అంతేగాని కత్తులు పెట్టుకొని కర్రలు పెట్టుకొని హత్యలు చేయడం ఈ రకంగా న్యూస్లో అంతగా కూడా పబ్లిక్ని తప్పుదోవ పట్టించి గందరగోళం చేస్తున్నాయి కొన్ని ఛానల్స్ తప్పు వార్తలను ఇచ్చి దీనివల్ల ప్రజల్లో శాంతికి భంగం కలుగుతుంది. ఇలా చేయడం చాలా తప్పది. వాస్తవంగా ఏం జరిగితే రాయడం మంచిది. వీళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కొంతమందిని పవన్ కళ్యాణ్ సుమంత్ వీళ్ళందరినీ కూడా స్టేషన్లో పట్టుకున్నాము. కేసు క్రైమ్ నెంబర్ 7/26 అండర్ సెక్షన్ 433, 351, 79, 324 Class 4 రెడ్ విత్ 3 Class 5 BNSగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపడం జరుగుతుంది. మెడిసిన్స్ లేవన్నందుకు వాళ్ళు తాగి అన్రులీగా మాట్లాడి కేకలు వేసి గందరగోళం చేశారనే విషయంలో ఇదంతా జరిగింది. ఈ విషయంగా కొన్ని న్యూస్ ఛానల్లో ప్రజలు తప్పుదోవ పట్టించేటట్టుగా కత్తులు కటార్లు తెచ్చినారు ఇక్కడ ఏదో జరిగిపోతుంది అన్నట్టుగా కూడా న్యూస్ అంతా రాసి ప్రజల్లో అశాంతిని రేకెత్తిస్తున్నారు. ఇదంతా కూడా తప్పని చెప్పేసి ఒరిజినల్గా మంచి న్యూస్ రాయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. కేసు విచారణలో ఉంది. తర్వాత అన్ని విషయాలు ప్రజల్ని గందరగోళం చేసే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఉన్నది ఉన్నట్టుగా రాయండి. ఫేక్ న్యూస్ ఫాల్స్ న్యూస్ రాసి ఇబ్బంది పెట్టొద్దండి. ఇలాంటి తప్పుడు న్యూస్ రాసే వాళ్ళ మీద చర్యలు కూడా ఉంటాయి.